తండ్రి పైన పార్టీ పైన విమర్శలు చేస్తూ కవిత పార్టీ పెడతా అంటున్నారు. పార్టీ కొని పెట్టడం సాధ్యం కావచ్చునేమో కానీ నిలబడడం సాధ్యమేనా? కవిత పార్టీ పెట్టబోతుంది జాగృతి, తెలంగాణ జాగృతి రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆమెకు సీఎం కావాలన్న కోరిక కూడా బలంగా ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్, అన్ని ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన పడగొట్టేటోళ్ళు లేరు, తొలగొట్టేటోళ్ళు లేరు అన్న దశలో తండ్రి నీడలో ఉన్న తనయ తండ్రిపైనే బాణం ఎక్కుపెట్టింది. ఇది ఇందిరాగాంధీ తప్పలేదు, ఈరోజు కేసీఆర్ తప్పలేదు. కానీ కేసీఆర్ ఉన్న పరిస్థితులలో నిన్న కవిత చేసిన విమర్శలు, మేనకా గాంధీ బయటకు వచ్చి ఎంపీగా గెలవడం, మంత్రి కావడం అంతవరకే తన ముద్ర ఉన్నది తప్ప తానే ప్రధానమంత్రిగా తానే మరో ఇందిరాగాంధీ కాలేకపోయింది కదా. కాదు, ప్రజలు అట్లా ఆదరించారు. ఇప్పుడు కవిత విషయంలో జరగబోతున్నదా? కవిత విషయంలో ఇంకా డ్యామేజింగ్ ఉంటుంది. కవిత చాలా ప్రభావం ఉంది మన రాజకీయాల మీద, తెలుస్తలేదు. ఆమె శక్తి తక్కువ ఉండొచ్చు, ఆమె నెగటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. కవిత రూపంలో వచ్చిన కొన్ని పరిణామాలు పార్టీని చాలా బలహీనపరిచి. కవిత వలన ఎవరికి ప్రయోజనం రాబోయే రోజుల్లో? అదే ఆమె రూపంలోనే ఇప్పుడు వస్తున్న పాలిటిక్స్ రేవంత్ రెడ్డి కలిసి వస్తుంది. ఏంటంటే కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు. నమస్తే. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వారు ప్రకటన చేయడం, అప్పటి నుంచి తెలంగాణలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఎవరిపైనే ప్రభావం ఉండబోతున్నది, పార్టీ ఇంతకు మనుగడ ఉంటుందా ఆ పార్టీకి అనే ఈ అంశాలపైన చర్చ జరుగుతున్నది. మరి నిజంగానే ఎట్లా ఉండవచ్చు, వీటి గురించి మనం మాట్లాడదాం. మా దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే వచ్చాను సార్. మీరు ఒక 30 ఏళ్ళుగా జర్నలిస్టు. ప్రాంతీయ పార్టీలు వాటి బలాలు బలహీనతలు తెలిసినాయి. ఇప్పుడు ఒక ఇంటి నుంచి అంటే తండ్రి పైన పార్టీ పైన విమర్శలు చేస్తూ కవిత పార్టీ పెడతా అంటున్నారు. పార్టీ కొని పెట్టడం సాధ్యం కావచ్చునేమో కానీ నిలబడడం సాధ్యమేనా? అంటే ఇప్పుడు నిన్న కవిత ఎపిసోడు ఒక రాజకీయంగా ఒక సంచలనం. ఎందుకంటే ఒక వ్యూహాత్మకంగా ఒక పకడ్బందీగా చట్టసభలో అది నిండు సభలో తన వ్యక్తిగత రాజకీయం కోసం చట్టసభను వాడుకున్నాడు. దానికి ఆ వ్యక్తిగత విమర్శలు అంటే వ్యక్తిగత జీవితం మీదే మాట్లాడారు. మామూలుగా ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు. తనకు ఎందుకు అన్యాయం జరిగింది, బీఆర్ఎస్లో ఎట్లా అన్యాయం జరిగింది, ఎందుకు నేను ఒక వ్యక్తిగా వెళ్ళిపోతూ ఒక శక్తిగా వస్తానని ఎందుకు అంటున్నా అని కంటతడి పెట్టడం, ఒక హైడ్రామా నడిచింది నిన్న. ఇది చట్టసభలో శాసనమండలి కావచ్చు, శాసనమండలిలో మనకు అవకాశం ఇచ్చింది. అయితే నిన్న ఆమె ఆ వేదికను తన వ్యక్తిగతానికి వాడుకున్నారు. అది కాంగ్రెస్కు కొంత అనుకూలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక వ్యూహాత్మకంగానే ఆమెకు పూర్తిగా వదిలేసింది సమయాన్ని. సెప్టెంబర్లో ఆమె నాకు తెలిసి 3వ 4వ తేదీన రాజీనామా చేసి ఇప్పటి వరకు నాంచి పెట్టారు, దాని పెండింగ్లో పెట్టి ఒక పక్కా వ్యూహం ఆమె నేను 5 నాడు మొత్తం బండారం బయట పెడతానని చెప్పింది. బండారం బయట పెడతానని చెప్పినప్పుడు శాసనసభ మండలి చైర్మన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆమె పూర్తి అవకాశం ఇచ్చి చెప్పుకోవడానికి తన ఆవేదనను కానీ లేకపోతే కానీ. దాంట్లో ఆమె గతంలో ఎవరు చేయని విధంగా విమర్శలు చేశారు తండ్రి మీద. తండ్రి నీడలో ఉన్న తనయ తండ్రిపైనే బాణం ఎక్కుపెట్టింది. ఇది బహుశా ఇప్పుడు తెలుగు పాలిటిక్స్లో అది ఫస్ట్ టైం ఒక తండ్రి మీద ఇట్లా మాట్లాడడం. మిగతా పాలిటిక్స్ కూడా చూస్తే మొత్తం దేశం మొత్తంలో కూడా తండ్రి మీద డైరెక్ట్ ఇట్లా మాట్లాడిన వాళ్ళు లేరు. ఉన్నది ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్కు అండ్ వాళ్ళ తమ్ముడికి తర్వాత కొడుకుకు జరిగింది ఘర్షణ జరిగింది. ఒక దశలో ఏది మన ములాయం సింగ్ యాదవ్ తన కొడుకును వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా తండ్రి మీద ఇంత విమర్శలు చేసినది లేదు. ఏమి పీకారు, ఏమి పోకారు అని మాట్లాడము అనేది ఒక సంచలనంగా మారింది. వచ్చాను నేను ఒక విషయం ఏమైందంటే నిన్న మాట్లాడిన మాటలు సంచలనం. ఓకే, ఎవరిపైన బాణం ఆమె ఎవరు వదిలిన బాణం ఎవరిపైన? గతంలో షర్మిల జగన్ శత్రువుగా మారింది. ఓకే, ఎప్పుడైతే ఆపదలు ఉన్నప్పుడు, పార్టీ ఆపదలు ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో తిరిగింది, జనంలో తిరిగింది.
జనంలో తిరిగి నేను జగనన్న వదిలిన బాణం అన్నారు. చివరకు ఎవరు పాశుపతాశ్రమం, ఎవరి బాణం ఎవరికి అయింది అనేది మనకు తెలిసిందే, పెద్ద డీటెయిల్స్గా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుటుంబ పాలిటిక్స్ మనం అన్నాము, ములాయం సింగ్ యాదవ్ నుంచి మొదలుకొని ఎన్టీఆర్ బీహార్లో అల్లూరు నుంచి మొదలుకొని అంతఃపుర కలహాలు బయటపడము, వాళ్ళు విమర్శించుకోవడము, పవర్ పాలిటిక్స్, పవర్ వార్ నడవడము, కోల్డ్ వార్ నడవడము అవన్నీ జరిగినాయి. తో ఇక్కడ షర్మిల నుంచి మొదలుకొని ఇక్కడి వరకు వస్తే అంతఃపుర కలహాలు ఈ పార్టీ అంటే కేసీఆర్ ద లిజెండరీ లివింగ్ లెజెండరీ పర్సనాలిటీ, చాలా స్టాల్వార్ట్, అటువంటి వ్యక్తి మీద నిన్న డైరెక్ట్ తండ్రి మీదనే విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టి ఇదొక సంచలనం. రెండవది, ఈ ప్రభుత్వము మొత్తం ఆమెకు చట్టసభను వదిలేయడం, ఆమె చెప్పుకోవడానికి వ్యక్తిగత విమర్శలు లేకపోతే వ్యక్తిగత ఆవేదన అవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం ఒకటి. అయితే ఇక్కడ మీరు అన్నది కవిత పార్టీ పెట్టబోతుంది, జాగృతి, తెలంగాణ జాగృతి రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆమెకు సీఎం కావాలన్న కోరిక కూడా బలంగా ఉంది. ఒక బలంగా ఉన్న కోరిక ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు బలంగా కోరికున్న కాంగ్రెస్ నాయకుడు లేదా గతంలో టీడీపీ నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇది కాకూడదని ఉంటుంది కొంతమందికి, ఆ విల్ పవర్ ఉంటే ఉండొచ్చు, కానీ అది దేనికి పరిణామాలకు దారితీస్తుంది. మీరు అన్నట్టు అంతఃపుర కలహాలు ఇది ఇందిరాగాంధీ తప్పలేదు, ఈరోజు కేసీఆర్ తప్పలేదు. కానీ కేసీఆర్ ఉన్న పరిస్థితులలో నిన్న కవిత చేసిన విమర్శలు చాలామందిని అంతఃపుర కలహాలేంది. ఇందిరాగాంధీ 1980s ఆ ప్రాంతంలో సంజయ్ గాంధీ మరణించిన, ప్లేన్ క్రాష్లో మరణించినప్పుడు ఏమైంది, ఆ సక్సెషన్, పొలిటికల్ సక్సెషన్ ఎవరికి కావాలి, అమేథీ నుంచి ఎవరు పోటీ చేయాలి, అమేథీ నుంచి నేను పోటీ చేస్తానని మేనకా గాంధీ, అంటే భర్త వారసత్వం నాకు రావాలి. ఇక్కడ కూడా ఆ వారసత్వ పోరు ఉంది, ఇక్కడ కూడా సిమిలారిటీ ఉంది. మీరు అన్నారు కరెక్ట్. నాడు ఇందిరాగాంధీ ఎన్టీఆర్కు రాని సమస్య ఈరోజు కేసీఆర్కి వచ్చింది, నాడు ఇందిరాగాంధీకి వచ్చిన సమస్య ఈరోజు కేసీఆర్కి వచ్చింది. ఎట్లా అంటే షీ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ లీడర్ అట్ ద టైమ్, షీ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఓల్ అండ్ సోల్ లీడర్. ఆమె ఒక తిరుగులేని నాయకురాలుగా ఆమె. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా. అప్పుడు అంతఃపురంలో ఒక టీ కప్పులు తుఫాను కాదు, పెద్ద తుఫాను వచ్చింది. సక్సెషన్ ఎవరికి కావాలా, భర్త చనిపోయిండు, భర్త చనిపోయిన కంట నీరు నాకు, తర్వాత నాకు నా బాధ నాది, ఆ బాధ వారసత్వం ఎవరు రావాలి అని మేము క్లెయిమ్ చేసింది. అమేథీ నుంచి మేము పోటీ చేస్తాం, సంజయ్ గాంధీ రావాల్సిన వారసత్వము రాజీవ్ గాంధీ కాదు నాకు రావాలని చెప్పి. అదేవిధంగా ఆస్తిలో కూడా డిస్ప్యూట్ వచ్చింది, వారసత్వంగా ఆమెకి ఇవ్వలే ఎవరు, ఇందిరాగాంధీ. సేమ్ సిమిలారిటీ ఇక్కడ కేసు ఉంది, మళ్ళీ డిఫరెంట్ కొంచెం. అప్పుడు ఏమైంది, రాజీవ్ గాంధీకి సక్సెషన్ ఇచ్చారు. సో మహిళకు నాకు అన్యాయం చేస్తున్నారని ఆమె కంటతడి పెట్టింది. ఇప్పుడు నిన్న ఎట్లా కంటతడి పెట్టారు, ఆమె కంటతడి పెట్టారు. తర్వాత అప్పుడు బహిరంగంగా విమర్శలు చేశారు ఎవరు, ఇందిరాగాంధీ మీద. సంజయ్ గాంధీ సపోర్టర్స్ వస్తే ఇందిరాగాంధీ ఎక్కడైతే వద్దన్నారో అక్కడే ఆవరణలో ఆ మీటింగ్ పెట్టింది. సంజయ్ గాంధీ ఆశయాల కోసం నేను పనిచేస్తా, మీరంతా నేను ఉంటా అండగాని. అప్పుడు ఇందిరాగాంధీ చెప్పింది, మీరు మీటింగ్ పెట్టడానికి వీలు లేదు, ఇది ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ అని చెప్పారు. సో అదే పద్ధతిలో లక్నోలో ఒక సదస్సు కావడము, సదస్సుకు పోవద్దని చెప్పడం, ఎవరు ఇందిరాగాంధీ పోవద్దని చెప్పడం, పోవడం, అక్కడ రెబెలియన్గా మాట్లాడము, నేను వారసత్వం కోసం పోరాడతానని, ఆస్తి కూడా నాది, ఆస్తిలో సగం వాట నాదని చెప్పడం ఇవన్నీ అయిపోయినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు ఆమె కూడలే కదా, సంజయ్ గాంధీ వారసత్వము కొడుకుకు రావాలి, వరుణ్ గాంధీకి రావాలి, ఎవరు రావాలన్న. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఏమైంది, అప్పుడు యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రైమ్ మినిస్టర్ హౌస్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ హౌస్ నుంచి వెళ్ళగొట్టింది. అప్పుడు సూట్ కేసు పట్టుకొని పోతుంటే ఆమె పేపర్లలో రావడం, అప్పుడప్పుడే పరిజ్ఞానం కొంత పరిజ్ఞానం అంటే వాళ్ళు లీలగా 1983, 82, 83 ప్రాంతంలో జరిగింది. 82 ఆ ఫోటోలు పతాక శీర్షికలు వచ్చినాయి, మేనకా గాంధీ అవుట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హౌస్ అని పెట్టేసింది. ఇది అర్ధరాత్రి జరిగిన పరిణామం, అంటే రాత్రిపూట జరిగిన పరిణామం. ఈ ఫోటోలు అప్పుడు కూడా వచ్చినాయి, ఎక్కడ డేరే చేసారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ, పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. సో అప్పుడు ఆ లీగల్ వారసత్వంగా తనకు అన్యాయం జరిగింది, సంజయ్ గాంధీ చనిపోతే కూడా
ఆ సానుభూతి దక్కలేదు నాకు. ఆ సానుభూతి రాజీవ్ గాంధీకి పోతుంది, హెరిడిటరీ నేను వారసత్వంగా నేను అని అప్పుడు క్లెయిమ్ చేసి. ఇప్పుడు నాడు ఇందిరాగాంధీ, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నాకు ఇక్కడ గుర్తొచ్చింది. సేమ్ ఇందిరాగాంధీ ఎప్పుడైతే సంకట పరిస్థితి ఎదుర్కొందో అప్పుడు ఆమె పవర్ఫుల్ పోస్ట్లో ఉంది. అప్పుడు ఆమె ఇంకా దేశం 1984లో చనిపోయింది అనుకుంటా. 1984లో ఇందిరాగాంధీ 84. అసాసినేట్ అయ్యే వరకు ఆమె తిరుగులేని నాయకురాలు. ఆమెకు ఫస్ట్ శత్రువు, బలమైన శత్రువు అంటే మేనకా గాంధీ అంటే సంజయ్ గాంధీ రూపంలో. సంజయ్ గాంధీ ఉన్నప్పుడు కూడా సంజయ్ గాంధీ కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల ఆమెకు చాలా ఇబ్బంది వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా కేసీఆర్ ఫ్యామిలీకి కవిత ఎప్పుడైతే ఆయన చాలా బలంగా ఉన్నాడో, ఇంకా కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, అన్ని ఇంకా ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన పడగొట్టేటోళ్ళు లేరు, తొలగొట్టేటోళ్ళు లేరు అన్న దశలో సేమ్ సంజయ్ గాంధీ ఆ రోజు ఎప్పుడు సమస్య వచ్చిందో ఈమెతో కూడా సమస్య వచ్చింది, కవితతో కూడా. యాజ్ పర్ మై జర్నలిజంలో నేను అబ్జర్వ్ చేసింది. కొన్ని దూకుడు వ్యవహారాలు, దూకుడు నిర్ణయాలు, ప్రైవేట్ వ్యవహారాలు, జాగృతి సంస్థ ద్వారా కొన్ని. మేనకా గాంధీ బయటకు వచ్చి ఎంపీగా గెలవడం, మంత్రి కావడం అంతవరకే తన ముద్ర ఉన్నది తప్ప తానే ప్రధానమంత్రిగా తానే మరో ఇందిరాగాంధీ కాలేకపోయింది కదా. కాదు, ప్రజలు అట్లా ఆదరించారు. ఇప్పుడు కవిత విషయంలో జరగబోతున్నదా? కవిత విషయంలో ఇంకా డ్యామేజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరిణామాలు అదే. నిన్న అధికారంలో ఉన్నప్పుడు తండ్రి ఎంతో సంకటంలో పడ్డాడంటే తనయ్య వల్ల, అంటే కల్వకుంట్ల కవిత వల్ల ఇబ్బంది అవుతుందని ఆ రోజు జర్నలిజం టాక్స్, జనం టాక్స్ జరిగినప్పుడు ఈ అధికారం కోల్పోవడానికి కవిత చాలా ప్రభావం ఉంది మన రాజకీయాల మీద. తెలుస్తలేదు, ఆమె శక్తి తక్కువ ఉండొచ్చు, ఆమె నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. రియల్గా వ్యతిరేక ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంది. అసలు అధికారం కోల్పోవడానికి కూడా ప్రధాన కారణం కూడా ఇప్పటికి ప్రజలు చెప్పుకుంటారు, మనం చెప్పేది కాదు. ఎందుకంటే లిక్కర్ కేసులో ఆమెది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా లేదా, రాజకీయంగా ఆమెను అరెస్ట్ చేసిండ్రా, లేకపోతే కేసీఆర్ మీద కక్షతోనా, లేకపోతే కేసీఆర్ బలహీనపరచడానిక, ఏ విధంగానో ఆమె ఆ కేసులో ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసే దశలో శాసనసభ ఎన్నికలకు ముందు అరెస్టు అయ్యి జైల్లోకి వెళ్ళే టైంలో ఆగిపోయింది అరెస్ట్. ఆగిపోయినప్పుడు ఈ రాజకీయంగా వీళ్ళు మేనేజ్ చేసిరని, ఎవరు అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్, కేటీఆర్, వీళ్ళంతా పాటుపడి ఆమెను అరెస్ట్ చేయకుండా చాలా కష్టాలు పడ్డారు, నష్టాన్ని చవిచూసారు, భారీ నష్టాన్ని. అదే రోజు కనుక ఎన్నికలకు ముందు ఇదే బీజేపీ ఆమెను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ చిన్నాభిన్నం అయ్యేది కాదు. కేవలం అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో పెట్టినా బీజేపీ నాయకత్వం ఈరోజు బలంగా ఉండేది. దీంట్లో వాస్తవం అది, మ్యాచ్ ఫిక్సింగ్ అని. ఎప్పుడైతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఉండే, అప్పటికీ వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఉంది, తీవ్ర వ్యతిరేకత లేదు. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం. దించాలి, దీన్ని బలంగా దించాలి, అమ్మో రాష్ట్రం నాశనం అయిపోతుందనేది లేదు. యాటిట్యూడ్ ప్రాబ్లం. అంటే ఒక కుటుంబానికి పరిమితమైందా, లేకపోతే కొంతమంది ఈ కనుసన్నలు నడుస్తుందా అని అనుమానాలు వచ్చినాయి. కానీ విజిబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇవాళ అన్నీ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. విజిబుల్ డెవలప్మెంట్, బ్రిడ్జిలు, భవనాలు ఎన్నోసార్లు చెప్పినాను నేను. ఇదంతా ఎక్కడో పోతుంది తెలంగాణ. ఎకనామిక్ డెవలప్మెంట్ నేను చాలా డెప్త్గా అనాలిసిస్ చేసి చూసిన సందర్భాలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, అసలు నాకే ఒక ఈర్ష్యం పట్టింది. అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా, ఎప్పటికి ఇట్లే ఉంటుందా, మొనోపాలి ఉంటుందా అనుకున్నాను. అటువంటి ఈర్ష్య పుట్టిన దశలో కవిత రూపంలో వచ్చిన కొన్ని పరిణామాలు పార్టీని చాలా బలహీనపరిచినాయి. ఒకటి, బీజేపీతో ఎప్పుడైతే కుమ్మక్కైంది, మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, అందుకే ఏమైనా అరెస్ట్ చేయలేదు, అందరిని అరెస్ట్ చేసినా ఆమెను అరెస్ట్ చేయలేదని ఎవిడెన్సెస్ ఉన్నా. ఏమైంది అప్పుడు, గవర్నమెంట్ ఎక్కడో మూలకున్న కాంగ్రెస్ను తీసుకొచ్చారు జనాలు. వాస్తవానికి అప్పటికి 5 సీట్లు 10 సీట్లు, అప్పటికి చాలా వరుస పరంపర ఘోర ప్రభావం మూడగట్టుకుంది. రేవంత్ ఒక్కడి మీద నాయకత్వం మీద నమ్మకం ఉండే కానీ పార్టీ మీద ఎవరికి నమ్మకం లేకుండే. ఒక రేవంత్ ఒక్కడు దూకుడు వ్యవహారం వల్ల కొంత పార్టీకి ఊపు వచ్చింది, అది వాస్తవం, అది జగమైన వాస్తవం. ఒక వ్యక్తి మీద నడుస్తుంది వ్యవస్థ, వ్యక్తి కారణంగానే వ్యక్తి కారణంగా. అది అట్లనే కేసీఆర్ వ్యక్తి, ఈరోజు కవిత వ్యక్తి. వీళ్ళు వ్యవస్థలు కాదు, వ్యక్తులు బలంగా ఉన్నప్పుడు వ్యవస్థలు బలంగా ఉన్నాయి. మన దగ్గర దుర్మార్గం ఏంటంటే ఎక్కడైనా అమెరికా నుంచి ఇక్కడ వరకు కూడా, ఏది మన వరకు కూడా వ్యక్తుల ఆధారంగా నడుస్తున్న ఈ వ్యవస్థ. కానీ ఇక్కడ కాంగ్రెసు
రేవంత్ రెడ్డి, అటు బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్య కవిత పార్టీ పెట్టి తాను నిలబడగలదా? సాధ్యమేనా? అంటే మీరు ఒక మూలం ఏంటంటే జనంలో ఆమెకి ఎట్లా ఉంది అనే అసెస్మెంట్ ఎట్లా ఉంది. జనం అసెస్మెంట్ నిన్న తండ్రి మీద ఎక్కువ పెట్టింది బాను. ఏం బీక్ సానుభూతి రాదంటారా? రాలే, సానుభూతి ఎందుకు? రాలేదు. ఎందుకు రాలేదంటే తండ్రి అంటే కేసీఆర్ ఒక లివింగ్ లిజెండరీ పర్సనాలిటీ. అవునన్నా కాదన్నా కొన్ని లోపాలు ఉంటాయి, పరిపాలన పరంగా లోపాలు ఉంటాయి, అనుసలు కాబట్టి అందరి లోపాలు ఉంటాయి. అందులో సెంట్రలైజ్ కరప్షన్ ఉండొచ్చు, గ్రౌండ్ రూట్లో కరప్షన్ తగ్గింది, సెంట్రలైజ్ కరప్షన్ పెరిగిండొచ్చు. అవన్నీ మనం లోతుల్లోకి వెళ్ళడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఉన్నా ఇది సబ్జెక్ట్ వేరు. ఈ తండ్రి తనయ ఈ కవిత ప్రభావం ఎట్లుంటుంది రాజకీయాల మీద, ఇది ప్రభావం. ఓకే. జనం ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే ఆధారపడి ఉంటాయి రాజకీయాలు. ఓకే. వీళ్ళు ఎవ్వరు కాదు, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈరోజు కేసీఆర్ కావచ్చు, ఇంత మంచి ఈ పర్సనాలిటీ ఇప్పుడు అసలు ఈయన తిరగలేదు అనుకున్న ఆయన కూడా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఈవెన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఊహించలేదు 3 నెలల కింద వరకు, అంటే ఆ ఎలక్షన్ ముందు వరకు కూడా అరే ఒక శక్తిగా ఎదుగుతామా మనం, కనీసం ఒక పవర్ ఉంటుందా అని అనుకున్నారు. మనం కూడా అనుకున్నాం. ఒక నెల ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ పరిణామాలు. కవిత ప్రభావము నెగటివ్ షేడ్స్లో రాష్ట్ర రాజకీయమే చాలా ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇదే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఆమె ఎంతో కొంత పరోక్షంగా రుణపడి ఉన్నారు ఆ పరిణామాల వల్ల. బీజేపీ ఒక మంచి పని చేసింది అరెస్ట్ చేయక ఎలక్షన్ ముందు, అదే ఎంపీ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసింది. ఎప్పుడైతే రాజకీయ ప్రయోజనాలు తెర ముందుకు వస్తాయో అప్పుడు ఆ పాలసీ నిర్ణయాలు జరుగుతాయి. కానీ ఆ నిర్ణయం ఎట్లా జరిగిందనే విషయం ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు, చాలా మానిటర్ చేస్తుంటారు. అసలు ప్రజలను తక్కువ అంచనా వేసి బూడిదలు కలిసిపోయిన నాయకులు ఎంతోమంది వీళ్ళు ఉన్నారు. అందులో కేసీఆర్ కూడా తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ అని వచ్చిందో కవిత రూపంలో వచ్చింది. అది కవితను రక్షించుకోవడానికి ఆమె ఫీలింగ్ చెప్తాను నేను తర్వాత. జనం ఏమొచ్చిందంటే ఒక తనయ్యను రక్షించుకోవడానికి కేసీఆర్ తన బలమంతా ప్రయోగించింది కేసీఆర్ గవర్నమెంట్. తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ అరెస్ట్ చేయకుండా తన నాయకత్వాన్ని మార్చుకొని తన పార్టీలో బలంగా పుంజుకుంటున్న దశలో వీళ్ళ కోసం మార్చుకున్నారు అని ప్రచారం జనంలో. జనం మించింది ఎవరు లేరు. ఆ జనం ఏమనుకుంటుంది, అది నువ్వు మంచోడిగా కావచ్చు కానీ నీ మీద బురద పడ్డదంటే బురద తల్లింది అనుకో, నువ్వు నువ్వు మంచి దశలో. ఇప్పుడు చంద్రబాబు కూడా ఊరేస్తే ఉరి అన్నాడు, ఏదో నోరు జారిండు కదా, ఉరే వేసిండు. ఉరికి ఆయన చెప్పింది వేరు, వీళ్ళు అర్థం చేసుకుంది వేరు. నీళ్ళు ఎక్కువ కరెంట్ ఎక్కువ అట్లా కాదు, డైవర్స్ కావాలన్నాడు. ఇవన్నీ మనం చూసినాం. వ్యవసాయం పట్ల అది కూడా లేదు, ఐటీ పట్ల లేదు, వ్యవసాయం పట్ల ఉండే, అన్ని పట్ల ఉండే, కానీ డైవర్సిఫికేషన్ ఒకవేళ ఉంటే కనుక మాట సందర్భం వచ్చింది మనం మారుతున్నాం. కరువు జనం అంతా కరువుతో అల్లాడుతుంటే ఈయన ఆటల పోటీలు పెట్టిండు, అది విషయం. అంటే కన్సర్న్ ఎట్లుండాలనేది. కరువుతో కరెంట్ ఛార్జీలు పెంచాడు, అదొకటే కాదు, కరెంట్ ఛార్జీలు పెంచాడు కరువుతో అల్లాడుతున్నాడు. అది మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఆటలు కాదు, కరువుతో అల్లాడుతున్నప్పుడు డ్రాట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ విద్యుత్ సంస్కరణలు పెనుభారమైనవి. అదే కాదు ఇప్పుడు మనకు అసెంబ్లీ ముట్టడి, కాల్పులు అవన్నీ అయితే సరే, అది పక్కన పెడితే జనం ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కవిత రూపంలో భారీ నష్టపోయింది బీఆర్ఎస్, అధికారం కూడా కోల్పోయింది. ఒక దశలో సపోజ్ ఆమెను అరెస్ట్ చేసి ఉంటే అనాలిసిస్ ఎట్లుంటుందంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉండే, తక్కువ మెజారిటీతోనైనా ఇది బీఆర్ఎస్ మళ్ళీ పరిపాలనలోకి వచ్చే అవకాశం, అధికారంలోకి వచ్చారు. అదే కాంగ్రెస్ 20 సీట్లకు పరిమితం అవుతుండే అనే అనాలిటికల్గా ఒక విశ్లేషణ. ఓకే, అయిపోయింది, అది పక్కన పెడదాం. తర్వాత అరెస్ట్ చేసే ముందు బీఆర్ఎస్ కొంత రాజకీయంగా ఆమె అరెస్టు వేలిపించడానికి, జైలు నుంచి విడిపించడానికి కొంత రాజీపడ్డది అని చెప్పి. ఇప్పుడు కవిత స్టేట్మెంట్లు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. ఏమన్నది, బీజేపీతోని ములాఖాత్ కావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నేను వ్యతిరేకించిన అన్నారు. బీజేపీతో ఎందుకు ములాఖాత్ కావాలని, బీజేపీతో ఎందుకు రాజీపడే పరిస్థితి వచ్చింది? ఎట్లా వచ్చింది పరిస్థితి? బీజేపీతో ఎక్కుపెట్టి
బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిని తీసుకొస్తాం జాతీయ రాజకీయాలు అని అటు ములాయం సింగ్ను ఇటు జేడీయూ ఏంటది కుమారస్వామిని ఎన్టీ రామారావు అందరినీ లేపి కూర్చోబెట్టిన వాళ్ళు ఇప్పుడు మరి ఏ విధంగా రాజీపడ్డారు? రాజీ పడితే నీ వల్లనే రాజీ పడింది కదా. జైలు నుంచి బెయిల్ ఇప్పించడానికో ఏమన్నారు ఎంపీ ఎలక్షన్ల ముందు అప్పుడు నినాదం ఏంది రేవంత్ అప్పుడు కుమ్మక్కయ్యరు అరెస్ట్ చేయక కుమ్మక్కయ్యరు అని అప్పుడు చెప్పారు మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది అది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు ఏమన్నారు జైలుకు కొన్ననేమో అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు, బెయిల్ కోసం ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిండు బీఆర్ఎస్ ప్రచారం ఏమైంది అది చాలా ప్రభావం చూపెట్టింది. ఒక్క ఎంపీ సీటు రాలేదు. అయితే ఈ రాజీ పడ్డది అంటున్నారు మీరు, ఎవరి కోసం రాజీ పడ్డారు? కవిత సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు మీరు ఎవిడెన్స్లు ఇస్తున్నారు కదా, ఈ 5 ఏళ్ళు కోపం ఉండొచ్చు కవిత మీద, రాబోయే 5 ఏళ్ళు ఆమె ఉన్నారు ఏదో ఒక రోజు శక్తిగా ఎదుగుతా, ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అన్నారు కదా, బహుశా ఇంకో 10 ఏళ్ళు కాకపోవచ్చునా? ఏమంటారంటే విల్ పవర్ ఉండి మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న ఒక డైరెక్ట్ విమర్శ చేసింది 10 ఏళ్లలో ఏం సాధించినాం అనేది, ఏం సాధించినరు ఏం కోల్పోయినరు అని నేను చెప్పమంటే నేను ఒక ముందు కూడా నేను ప్రభుత్వానికి వ్యతిరేకమే, ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా నీకు తెలుసు. నేను ఎవరికి ఎందుకు అంత కోపం అని కూడా అడిగేది, ఎందుకంటే అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తే మనం ఎండగట్టాలి. కానీ టీఆర్ఎస్ పాలన బాగుందని మెచ్చుకున్నారు కూడా మీరు. నేను టీఆర్ఎస్ను అనుకూలం కాదు, వాళ్ళు చేసిన విధానపరమైన నిర్ణయాల వల్ల తెలంగాణ డెవలప్మెంట్ అయ్యిందని అన్నా నేను. తెలంగాణ డెవలప్ అయింది రాజశేఖర రెడ్డి కంటే కేసీఆర్ విజబుల్ డెవలప్మెంట్ చేసిండు, ఎకనామిక్ డబ్బులు అంటే సంపద సృష్టించు అని మీరు అన్నారు. సంపద సృష్టించిండు, అలా తప్పులు చెప్పినాం ఒప్పులు చెప్పినాం. ప్రతి పరిపాలన వల్ల ఆయన అధికారం లేడు, అధికారం ఉన్నప్పుడు తప్పులు చెప్పినాం. రేవంత్ రెడ్డి పాలన కూడా బాగుందన్నారు మీరు. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో బాగాలేదు. 3 అడుగుల ముందుకు 2 అడుగుల వెనక అని నేను చెప్పినా కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాలం కలిసి వస్తుందని చెప్పినాం మనం, ఎందుకంటే ఆయన విధానపరమైన నిర్ణయాలున్నా ఒక్కడైతే ఒక శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయ్యిండు, ఈజ్ ద సక్సెస్ఫుల్ లీడర్. కానీ ఈ 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ పోతాయి. అయితే ఇప్పుడు మీరేమన్నారంటే తెలంగాణ జాగృతి నిన్న అన్నారు, ఏమన్నారు కవిత మేడం ఏమన్నారు అంటే గౌరవంగా మాట్లాడాలంటే నేను ఒక శక్తికి ఎదుగుతా, నన్ను నిర్వీర్యపరిచిరా, ఆత్మగౌరవ పోరాటం అన్నారు. ఆత్మగౌరవ పోరాటమా ఎవరు పోరాటమా జనం చూస్తూ ఉన్నారు. ఇది సక్సెషన్ అంటే వారసత్వ పోరాటంగానే చూస్తున్నారు జనాలు. నిన్నటి నుంచి నేను 100 మందితో అడిగిన, అందుకే నీ దగ్గరకు వచ్చి 100 మందిని అడిగాను. తండ్రిని ఎప్పుడైనా తండ్రిని కానీ ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించిన మేనకా గాంధీకి సపోర్ట్ రాలే, ఎన్టీఆర్ని ఎదిరించిన చంద్రబాబుకి సపోర్ట్ వచ్చింది. సిచ్యువేషన్ చెప్తున్నాను నేను, ఆ పొలిటికల్ సిచ్యువేషన్ కావాలి, అక్కడ గ్రేవ్ సిచ్యువేషన్ కావాలి. అందరూ ఏకమైనరు ఆ రోజు. ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఏకం కాలే, లక్ష్మీపార్వతి వ్యతిరేకంగా ఏకమైనరు. ఎన్టీ రామారావును ఏ ఒక్క రోజు కూడా ఇట్లా ఏం బీకినరు ఏం చేసినని ఎవరు అడగలే. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు కానీ ఏ రోజు ఎన్టీ రామారావుని విమర్శించిన రికార్డులు వాడ చూడండి మీరు. ఎన్టీ రామారావు విమర్శించారు, వెన్నుపూట తిరుగుబాటు, దాని మీద నేను వేరంటే నువ్వు అంటావు, నువ్వు వెన్నుపూట అరే పత్రికల చరిత్ర వేరండి, చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు కవిత మీద నేను అంటున్నా పాపం ఆమె ఏడ్చిందని కొంతమంది సానుభూతి ఉండొచ్చు. జనంలో నేను అసెస్మెంట్ చేస్తాం, తండ్రి మీద విమర్శను ఒప్పుకోవడం లేదు జనాలు. చట్టసభలో నిండు సభలో తండ్రి లేకుండా ఈ తన ఎక్కడ ఉంది, ఈమె ఎక్కడా, వేర్ షీ వాస్, ఏం ఉద్యమంలో ఏం చేసింది ఈమె వల్లనే కుటుంబానికి అప్రదిష్ట పాలు వచ్చింది అంతో ఎంతో. కేసీఆర్కి ఎంతో కొంత మచ్చి వచ్చిందంటే ఈమె వల్ల వచ్చిందని నిన్నటి నుంచి నేను 100 మంది లేడీస్తోని హోమ్ మినిస్టర్ వాళ్ళు చిన్నలతో పెద్దలతో అందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒకవేళ కనుక కవిత పార్టీ పెట్టి బీజేపీతోనో కాంగ్రెస్తోనో అలయన్స్ పెట్టుకుంటే ఒక నియోజకవర్గంలో 3000 4000 ఓట్లు చీల్చినా ఆ ప్రభావం టీఆర్ఎస్ పైన ఉంటుందా ఉండదా? ఆ స్కోప్ ఉందా లేదా? అంటే ఇప్పుడు మనము శిఖండి రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు బలంగా నేను బలంగా ఉన్నా, ఇద్దరం కొట్లాడుతున్నాం. మధ్యలో నేను సతీష్ని వన్ తెచ్చి నీకు అడ్డంగా పెడతా. శిఖండి రాజకీయాలు అదే కదా, కురుక్షేత్ర యుద్ధంలో కానీ ఏది కానీ నువ్వు బలైన పరచాలంటే ఇంకోటి తీసుకొని పెట్టాలి. ఇప్పుడు ఆ శిఖండి రాజకీయాలకి అవసరం రావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఏ
కవిత అయితే అధికారం కోల్పోవడానికి సెంట్రల్ పాయింట్గా ఫోకస్గా నిలిచిందో అదే పరిణామం ఇప్పుడు అదే కవిత రూపము ఏ అధికారంలో రావడానికి కాంగ్రెస్ అధికారంలో రావడానికి కవిత అనే ఒక క్యారెక్టర్ పనిచేసిందో అంటే ఇండైరెక్ట్గా అప్పుడు ఆమె రావాలని దిగిపోవాలని కోరుకోలే ఆమె ఎప్పుడు కోరుకోలే ఆమె ఇప్పుడు తిరగబడుతుంది ఎందుకు ఆమె ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు అదే ఆమె రూపంలోనే ఇప్పుడు వస్తున్న పాలిటిక్స్ రేవంత్ రెడ్డి కలిసి వస్తుంది ఏంటంటే కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు మేమంటున్నామే చూడు ఆమె చెప్తుంది మొత్తం బండారం ఆమె పడుతుంది నిన్న అసెంబ్లీ ఫస్ట్ చరిత్ర రాయొచ్చు చరిత్ర లిఖించవచ్చు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో ఒక చట్టసభలో నిలబడి తన కుటుంబాన్ని దిగజార్చే విధంగా మాట్లాడడం పార్టీని అప్రతిష్ట పాలు చేసి మాట్లాడడం కంటతాడి పెట్టడం తండ్రి మీదే బాణం ఎక్కువ పెట్టడం ఇది ఈవెన్ ఎన్టీఆర్ విషయంలో కాలే ఇందిరాగాంధీ విషయంలో కాలే ఒక కేసీఆర్ విషయంలో కుటుంబం విషయంలో అయింది అయితే నిన్నటి నుంచి చాలా మందితో మాట్లాడి తండ్రిని అట్లా మాట్లాడడం సహించరాని విషయం అని అంటున్నారు వాస్తవాన్ని జనాలు ఎట్లా చూస్తారంటే తండ్రి గౌరవాన్ని కాపాడాలి కదా తనయ్య అక్కడ కనీసం మాట్లాడేటప్పుడు ఆమె 10 ఏళ్లలో ఏం బీకారని మాట్లాడినావు ఏం జరిగిందో కూడా చెప్పాల్సే కదా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి ఒక ఎకనామికల్గా నెంబర్ 1 స్టేట్కి ఎదిగింది మరి ఆ ఎదిగిన దాన్ని ఇట్లా పతనమైందని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా నీకు మరి ఎందుకు చెప్పలే విజిబుల్ డెవలప్మెంట్ ఎందుకు చెప్పలే కొన్ని విషయాలు మంచి చేసినప్పటికీ మా తండ్రి చుట్టూ దయ్యాలున్న వల్ల ఆయన అప్రతిష్ట పాలయ్యండు అని చెప్పడం పోయింది అయిపోయింది ఆ దోస్ డేస్ ఆర్ గాన్ ఇప్పుడు తండ్రి మీద డైరెక్ట్ ఎక్కువ పెట్టిన బాణం దీన్ని ప్రజలు వేరే విధంగా చూస్తున్నారు అంటే నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉండి అప్పుడు మేనకా గాంధీ తిరుగుబాటు చేసింది చూడు ఇందిరాగాంధీ అట్లనే తిరుగుబాటు చేస్తుంటే ఇవాళ మీకు సానుభూతి వస్తుండే ఇవాళ దీన దయనే ఈ గవర్నమెంట్లో ఉండి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేకనో అధికారం కోల్పోయో హీనమైన స్థితిలో ఉండి బాధాకరమైన విషయం ఉంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తలేవు తర్వాత నేను ఒక సెకండ్గా ముందర నిలబడితే నువ్వే బాణం వేస్తున్నావు మళ్ళీ బాణం కూడా వేరే వేయాలి అసలు నువ్వే 2 పాత్రలు నువ్వే పోస్తున్నావు ఏమంటున్నారు కాంగ్రెస్ నిన్న చట్టసభలు చూసినా మంత్రులు వీళ్ళంతా కిన్నులైపోయారు నిశ్చేష్టలు అయిపోయారు ఆమె మాట్లాడుతుంటే మా పాత్ర ఆమె పోషిస్తుందా లేదా మా పాత్ర ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద ధర్మ సంకటం వచ్చింది మేమేం చేయాలి ఇప్పుడు మేము మాట్లాడిన విధంగా ఆమె మాట్లాడుతుంది మాకు ఇంత లేదా హోంవర్క్ చేయలేమా మేము వచ్చి విమర్శలు చేయగలుగుతున్నామా నేను వాళ్ళ ఫీలింగ్ చూడండి మీరు చట్టసభలో ఇంకెంతసేపు మాట్లాడుతుంది ఇంత మేము మాట్లాడాల్సింది ఆమె మాట్లాడుతుంది కదా రేపు పొద్దున ఎట్లా మరి మా పరిస్థితి ఈమెనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా మరి మేమేం చేయాలన్న పొద్దున్న మా లీడర్ అంటుండే ఏమని అరే ప్రతిపక్ష పాత్ర ఏమైనా పోషిస్తాం మేము మా పరిస్థితి ఏదో మాకు అర్థమైతలే అని ఇన్ని చేసినా సరే ఆమె రాజకీయంగా నిలబడే అవకాశం కష్టం ఎందుకంటే లక్ష్మీ పార్వతి నుంచి ఎంతోమంది తిరుగుబాటు చేసిన నుంచి చూస్తున్నాము ఆ సిచ్యువేషన్ రాదు ఈమె నష్టం చేయగలుగుతుంది కానీ ఈమెకు లాభం కాదు ఈమె బీఆర్ఎస్ నష్టం చేయగలుగుతుంది ఓట్లు చీల్చగలదా అంటే మనము లేటెస్ట్ ఎగ్జాంపుల్ షర్మిల తీసుకోవచ్చు షర్మిల ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కవిత షర్మిల అపదకాలంలో జైల్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిన బాణం అన్నది తర్వాత తెలుసు ఆస్తుల విషయంలో పంపకం విషయంలో వారసత్వ విషయంలో గొడవలు వస్తాయి తండ్రి ఉన్నప్పుడు ఆమె తండ్రి మీద ఏం మాట్లాడలేదు తండ్రిని బాధ పెట్టలేదు కదా ఇక్కడ తండ్రి విషయం వస్తుంది ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు పక్కన అంటే వాళ్ళిద్దరు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బలహీనపరచడానికి ఈమె చాలా బాణాలు ఇస్తుంది హరీష్ రావు మీద పదే అనడం కూడా ఇప్పుడు జనాలకు నచ్చడం లేదు ఎందుకు పర్టికులర్ ఎందుకు అట్లా అంటుంది నిన్న చట్టసభలో హరీష్ రావు అవినీతి నేను భాయ్ ఏమవసరం ఉంది అంతర్లీలంగా మాట్లాడితే డైరెక్ట్ మాట్లాడడం పచ్చిగా మాట్లాడడం అనేది ఆమె డిగ్నిటీకి డీసెన్సీ డెకోరం డిగ్నిటీ దెబ్బతింటారు అక్కడ ఆమె డిగ్నిటీ దెబ్బతింది కానీ కాంగ్రెస్ లాభమై ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ఈరోజు మీరు అంటున్నారు ఎవరికి ప్రయోజనం రాబోయే రోజుల్లో ప్రయోజనం ఇప్పటి వరకైతే కాంగ్రెస్కు ప్రయోజనం జరుగుతున్నది పరోక్షంగా ప్రత్యక్షంగా కానీ ఇక ముందు నిన్నటికి ఆమె విశ్వరూపం మొత్తం బయటపడ్డది మొత్తం కక్కేసింది ఆమె
ఇక బాణాలు వదిలేసింది, పాశుపతాశ్రమం, బ్రహ్మాశ్రమం అన్నీ వదిలేసింది. ఇంక రేపటి నుంచి ఏముంటుంది? ఆశ్రమం కూడా ఇట్లా చట్టసభ వేదిక పోయేది వదిలేసింది, ultimate అది. అయిపోయింది అల్టిమేట్. ఇంకా తర్వాత ప్రజలు ఏమంటున్నారు? సో నిన్నటి నేను ప్రజల రిపర్కషన్స్, ప్రజల మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది మీరు వందల మందితో మాట్లాడుతారు. మూడ్ ఆఫ్ ది పబ్లిక్ చెప్పాలి మనం తప్ప మనం మూడు చెప్పడం వీల్లేదు. ఎవరు మూడు ఆమెకు మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అంటే ఆశ్చర్యపోయారు నేను ఆమె మాటలకు. ఇంకా తేరుకోవట్లేరు, కాంగ్రెస్ వాళ్ళు తేరుకోవట్లేరు. మీరు మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళతో, ఏందన్నా మేమేం చేయాలి, ఇంకా మేమేం చేయాలి, కౌన్సిల్ ఉండాలని అడగండి. మీరు ఇట్లనే ఉండిపోయారు, మాట్లాడు నీతో మాట్లాడు, మరి మేమేం చేయాలి రేపటి నుంచి అని అడగవచ్చు. అది పథకం ప్రకారమే ఆమెకి ఇచ్చారు అవకాశం. నిన్న శాసన మండలి చైర్మన్ మాట్లాడిన మాటలు ఆమె ఇస్తూనే, అన్ని అవకాశాలు ఇస్తూనే చేసేది. అయితే ఇప్పుడు నాడు ఇందిరాగాంధీకి ఆమె పరిణామాలు రాకముందే ఆమె హత్యకు గురయ్యారు. తర్వాత ఆ రోజు మేనకా గాంధీకి ఏం సపోర్ట్ ఏం దొరకలే ఆ రోజు. ఈరోజు ఇప్పటికి కూడా ఏం సపోర్ట్ దొరుకుతుందని కాదు. నువ్వు ఒక్కటి మాట, ఆ రోజు నువ్వు జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఎంబీ కిరణి జాతీయ పార్టీ పెట్టినాను, మరి జాతీయ జాగృతి పేరు కూడా భారతీయ జాగృతి పెట్టినావు కదా, వై? ఇటువంటి ప్రశ్నిస్తున్నారు కదా. ఈరోజు బీఆర్ఎస్ డైరెక్ట్ ప్రశ్నిస్తారు, ఇండైరెక్ట్గా కొంతమంది ప్రశ్నిస్తున్నారు కదా. మరి ఆరెందు నువ్వు భారత రాష్ట్ర సమితిని వ్యతిరేకించినప్పుడు భారత జాగృతి అని ఎందుకు పెట్టినావు, 2 దుకాణాలు ఎందుకు పెట్టినావు? మరి ఇవన్నీ ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు రాబోయేది కవిత నిన్న ఈ విమర్శలు చేస్తూనే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని 2 పథకాల గురించి మాట్లాడినట్టే కాంగ్రెస్ పాత్ర పోషించింది, కాంగ్రెస్ కంటే ఎక్కువ పాత్ర పోషించింది. కాబట్టి నెగిటివ్లో పోతుంది అది. ఇప్పటికైతే రేపటి నుంచి వచ్చే ఏడాది నుంచి కాంగ్రెస్కు సవాళ్ళు ఎదురైతాయి. కాబట్టి ఆ సవాళ్ళను ఈమెను అడ్డం పెట్టి వాళ్ళు ఓట్లు చీల్చడము ఇవన్నీ ఉండదు. బీజేపీ కూడా గడ్డు కాలం ఉంది. ఇప్పుడు బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటలేదు. ఎట్ దట్ సేమ్ టైం కాంగ్రెస్ కూడా రేపటి నుంచి ఈ సమస్యలు చాలా వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి ఆఫ్టర్ బడ్జెట్. ఉన్న వాస్తవం చెప్పాలంటే ఏదో నెట్టుకొస్తుంది. ఈ సమస్యలను కవిత రూపంలో ఎంత లాభపడతారు, ఎవరి డైరెక్షన్లో ఎవరు యాక్షన్ చేస్తున్నారు అనేది రేపు తేలిపోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి భారత జాగృతి కావచ్చు, తెలంగాణ జాగృతి కావచ్చు, ఆమె అధికారంలోకి వచ్చేంత పని చేపట్టదు. షర్మిలని అంత వాగ్దాటి ఉండి అంత పని చేసింది అండర్ గ్రౌండ్లో, ఆమెనే చీల్చలేకపోయింది. కాబట్టి కవిత అంత ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. కాకపోతే కాంగ్రెస్ ఎంతవరకు దీన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటుంది, లేకపోతే కాంగ్రెస్ దీంట్లో మరి రివర్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా కాంగ్రెస్కు, అది కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు కొంత కాంగ్రెస్కు అనుకూలంగానే ఈమె ప్రవర్తన ఉంది. ఈమె విమర్శలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మారుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రాజకీయంగా కవిత భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.